అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పరిశీలించారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. స్థానిక కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డితో కలిసి పనుల పురోగతిపై ఆరా తీశారు. మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు పోరాట ఫలితంగానే బతుకమ్మ కుంట ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 30 ఏళ్ల కింద బతుకమ్మ కుంట దగ్గర మహిళలు బతుకమ్మ ఆడేవారని గుర్తు చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మధ్యలో స్టెప్స్ పెడుతున్నాం. ఇక్కడ బతుకమ్మ తర్వాత ఇక్కడ ర్యాంప్ దిగి ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్గా మనకి పాండ్ చేస్తే ఈ ఫ్లడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు ఆ ఏరియాలో కొద్దిగా ఫ్లడ్ అవుతాం సార్, అది కూడా మన ఫ్లడ్ మిటిగేషన్ ఉన్నప్పుడు మాత్రం వస్తుంది సార్. ఆడపడుచులందరూ ఒక 40 సంవత్సరాల క్రితం వరకు బతుకమ్మ కుంటలో చుట్టూ బతుకమ్మలు ఆడి ఆ తర్వాత బతుకమ్మలు కూడా ఈ కుంటలో వదిలేసేవారు. అటువంటి ఈ కుంట చాలా ఎన్క్రోచ్మెంట్ గురై ఈరోజు కుంట కనపడకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఎన్నో ఏళ్ళ నుంచి లిటిగేషన్ కొట్లాడి మా పెద్ద మనిషి హనుమంతరావు గారి ప్రేరణతో ఆయన పట్టుదలతో ఈరోజు బతుకమ్మ కుంటను మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఆ బతుకమ్మ కుంటలో ఉండే లిటిగేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి హైడ్రా అనే సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడము, ఆ తర్వాత కన్సల్టెంటు కాంట్రాక్టర్ కూడా వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దీని విషయంలో మేము మా అంబర్పేట ప్రజలు అందరూ కూడా ఈ గవర్నమెంట్ భద్రాద్రికి ఒత్తుగూడెం